పిఠాపురం నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు కొడదల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో పిఠాపురం పట్టణ జనసేన పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ చిక్కాల వరలక్ష్మి రమణారావు పర్యవేక్షణలో ఘనంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం పిఠాపురం పురపాలక సంఘం వారు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ వరలక్ష్మి శ్రీ కుంతి మాధవ స్వామివారి ఆలయ పరిసరాల్లో ఉన్న కోనేరులో రోడ్లను పరిశుభ్రపరిచే కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షించారు. ఆలయ అర్చకులతో మాట్లాడి కోనేరు యొక్క ప్రాముఖ్యత మరియు చారిత్రక విశేషాలను తెలుసుకున్నారు. ప్రజల పరిశుభ్రతపై అవగాహన పెంచేందుకు కోనేరు నుండి మెయిన్ రోడ్డు మీదుగా ఉప్పాడు సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ సమయంలో డాక్టర్ వరలక్ష్మి స్వయంగా రోడ్లను ఊడ్చి పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛ సర్వేక్షణ ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం పిఠాపురం ఉప్పాడు సెంటర్లో మానవహారం నిర్వహించి సమాజంలో స్వచ్ఛతపై బాధ్యతను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం మున్సిపల్ కమిషనర్ నామ కనకారావు, ఎస్సీ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ దానం లాజర్ బాబు, వార్డ్ ఇన్ఛార్జీలు బాలవంశీ, వనం వీరబాబు, బండే కృష్ణార్జున, గుండు వీరభద్రరావు, మొమ్మిడి సురేష్, పోలిశెట్టి చంద్రశేఖర్, మజ్జుల శ్రీనివాస్, పసుపులైటి గణేష్, గౌత్ రాజా, సూరంపూడి లక్ష్మీపతి, కాకి సింహాద్రి, వేల్పుల చక్రధర్, జనసేన నాయకులు ఆర్వి రమణారావు, చెల్లుబోయిన సతీష్, బాలిపల్లి రాంబాబు, కొండపూడి శివ, పెరుమాళ్ల నాగేంద్ర, దాకుమూరి కాంతారావు, సత్యం హరీష్, గౌతమ్, షంషుద్దీన్, ఏసు, వినయ్, చోడిశెట్టి, శేషగిరి, వీర మహిళలు, తలారి జ్యోతి, మున్సిపల్ సచివాలయ శానిటరీ సిబ్బంది, జనసేన పార్టీ వీర మహిళలు, జన సైనికులు, కార్యకర్తలు, స్వచ్ఛంద సేవకులు పెద్ద సంఖ్యలో ప్రజలు తదితరులు పాల్గొన్నారు. దేవాలయం పిఠాపురం, కాకినాడ జిల్లా, ఆంధ్రప్రదేశ్. మన పిఠాపురంలో ఏం చేసినటువంటి శ్రీభూ సమేత స్వామివారి యొక్క దేవాలయం సుమారుగా 10వ శతాబ్దం నుంచి ఇక్కడ ఉన్నట్టుగా మనకు ఆధారాలు ఉన్నాయి. ఇంద్రుడు ప్రతిష్ఠించిన ఇంద్రుడు కృతయుగంలో వృతాసురుడు అనేటువంటి రాక్షసుని సంహారం చేసినప్పుడు బ్రహ్మహత్యా దోష నివారణ కోసం అని చెప్పేసి నారద మహర్షి యొక్క ఆదేశానుసారం పంచాత్మ స్వరూపుడైన విష్ణుమూర్తిని పంచమాధవులుగా ఏకకాలంలో దేశంలో కాశీలో బిందుమాధస్వామి, ప్రయాగ వేణుమాధవ స్వామి, ఇక్కడ మాధవస్వామి, కేరళలో సుందరమాధస్వామి, రామేశ్వరం సేతుమాధస్వామి, 5గురిని కూడా ఇంద్రుడు ఏకకాలంలో స్థాపించాడు. ఈ 5 కూడా స్వయంభూ కిందే లెక్క. అయితే ఈయన కుంతీ మాధవ స్వామి అనడానికి కారణం ఏంటంటే ద్వాపరయుగంలో కుంతీదేవి, పాండవులు ఈ దారి మార్గాన్ని వెళ్ళిపోతూ స్వామిని పూజించి ప్రార్థించినట్టుగా మనకి వ్యాస మహర్షి చెప్పాడు. వ్యాసుడు కాశీ విడిచిపెట్టి ద్రాక్షారామం ఇలా వెళ్ళిపోతూ మార్గ మధ్యలో ఈ స్వామిని చూసి నువ్వు కృతయుగంలో ఇంద్రుడి చేత ప్రతిష్ఠించబడి ద్వాపరయుగంలో కుంతీదేవి చేత పూజింపడ్డావా కుంతీ మాధవ అన్నాడు. వ్యాసుడంతటి వాడు కుంతీ మాధవ అన్నాడు కాబట్టి మనం కూడా కుంతీ మాధవం అంటున్నాం. అయితే కృతయుగంలో ప్రతిష్ఠించాడు వ్యాసుడు, ఆయన మాట ఖాయమే. అయినప్పటికీ శిలాశాసనం రీత్యా చారిత్రాత్మకంగా మా స్వామి 3వ శతాబ్దానికి ఉన్నట్టుగా ఆధారం ఉంది. 4వ శతాబ్దంలో పల్లవులు కూడా ఇక్కడ రాజ్యాన్ని వెళ్ళినట్టుగా ఉంది. 10వ శతాబ్దంలో చోళవంతరాజు అయినటువంటి జయాంబిక నావుడు ఇక్కడ రాజ్యాన్ని వెళ్ళినప్పుడు మా స్వామికి 9 గ్రామాలు రాహించినట్టుగా మనకు లోపల శిల ఒక మండపం కట్టి ఒక స్వామి లేరండి. కాకపోతే అది తర్వాత ధర్మిలో పెట్టారు ఆ విగ్రహం. ఆ లోపల మనకి దొరుకుతుంది శీలింపు తీసినప్పుడు అండి. అంతేకాదండి తీసినప్పుడు ఆ విగ్రహం అప్పుడు పెట్టి అంటే అలా ఉండడం ఎందుకని ఆ విగ్రహం తీసుకుని అయితే పూర్వం విగ్రహం లేదండి. అక్కడ కూడా దీపాలు పెట్టేవారండి. స్వామి 3 ప్రదక్షిణాలు చేసండి. 3వ ప్రదక్షిణ దగ్గర అక్కడికి వెళ్ళి మొత్తం అక్కడ దీపాలు పెట్టి దీపాలు వెలిగించుకుని మళ్ళీ స్వామివారి పైకి లేదండి. దెబ్బ మీదండి. తెప్పలు లేనప్పుడు దిగుల నుంచి చెరుకు ప్రాణం తెచ్చేవారం. మన గుళ్ళో 30 అడుగులు పొడవు 2 దూరాలు ఉండేయండి. అవి 2 తీసుకొచ్చి దాని మీద చెరుకు ప్రాణం ఏర్పాటు చేసి దాంట్లో చుట్టూ తాడు కట్టి లాగేవారు. ఆ కర్రలు కూడా చాలా కనెక్ట్ ఉండి ఉన్నాం మా చిన్నప్పుడు కూడా అండి. ఆ కర్రలు చేసేవారండి. అలాగే గుళ్ళో కొనాలి ఉందండి. ఆ తర్వాత ఇంకా పనిచేయవు కదండి, ఇంకా కర్రలండి. ఇప్పుడు అలాగా మండపం కట్టి అలాగా అంటే విగ్రహం కట్టుకోవడానికి ఏమైనా పురాణ ప్రాసెస్ అండి. స్వామి ఇది దేవాలయం అని తెలియడం కోసం దేవాలయం సంబంధించిన కోనేరు ప్రజలకు తెలియాలి కానీ కోనేరు అంటే ఏంటి, మనకి దేవాలయం అంటే ఆ పక్కన ముందే ఉంది కాబట్టి దేవుడి దగ్గర అర్థమైపోతుంది. మరి ఇది దూరంగా ఉంది కదండి. అని ఏంటంటే చుట్టూ నాకు తెలిసి ఇక్కడ నేను ఇలా చూసాను సామలకోట, అలాగే మహానంది దగ్గర కొన్ని పురాతన కంపల్సరీగా అన్ని కూడా చెరువులు ఎదురుగా ఉంటాయి బాగా. మొత్తం వాళ్ళు ఎవరో వచ్చి ముళ్ళు పుష్పున్నాయని చెప్పేసి వాళ్ళు చదివేసారు. అదే పూర్వ ప్రసిద్ధమైందని మనకి మనకి ఏలూరు కాలం నీరు కనకపూర్ గుడి కానీ ఇలా వచ్చిందమ్మా. అలా వచ్చేదండి, ఇలా వెళ్ళిపోయేదండి. ఇక్కడ కూడా హైట్ అయిపోవడం వల్ల మన ఏం లేదా మేడం మీరు చెప్పదండి కొంచెం హైట్ చేయాలండి.
ఏమంటే మనకు రోడ్డుకి కావాల్సినటువంటి స్థలాన్ని వాళ్ళు ఎంక్లోజ్ చేసేసింది. ఇది మొత్తం అంటే స్టార్ట్ అయింది కాబట్టి వర్క్ ఇది చాలా సుందరంగా తయారవుతుంది. అలాగే నాకు తెలిసి ఏంటంటే మనకి తిరుపతిలో పుష్కరిణి ఎలా ఉంటుందో సేమ్ అలా ఆ మోడల్లోనే ఇక్కడ కూడా వచ్చేటట్టుగా అనుకుంటున్నారు. నేను కూడా అది చాలా తొందరలో జరగాలని. మనకి పిఠాపురం నడుబడిలో ఉంది, ఎవరు వెళ్ళినా సరే ఇక్కడి నుంచే వెళ్తారు. మన కోనేరు చాలా అందంగా కనబడితే పిఠాపురానికి ఒక ల్యాండ్ మార్క్. పిఠాపురం అంటే ఇప్పుడు మనం పాతగా అనగానే గయాసురుడి అది ఉంటుంది కదా చూస్తాం, అలాగే పిఠాపురం అనగానే ఇది ఒక ల్యాండ్ మార్క్ అయ్యేటట్టుగా మనందరం కలిసి కృషి చేద్దాం. ప్రభుత్వం అంతా చేసిస్తుంది మనకి, కానీ దాన్ని మెయింటైన్ చేసుకోవాల్సిన బాధ్యత ప్రజలది, మనది. మనం దాని గురించి మటుకు అంటే ఇక్కడ చెత్త చెదారం వేయకుండా చూసుకోవాలి. అవన్నీ చూస్తే మనం దీన్ని ఎంతకాలమైనా మెయింటైన్ చేయగలుగుతాం. ఏదో గవర్నమెంట్ ఇలా చేసి వెళ్ళిపోగానే మళ్ళీ ఈసారి మెయింటైన్ చేస్తారండి. మేడం కూడా బాగానే చేస్తారండి. ఆవిడ కూడా మనకి మనకి వేయడం. ఎందుకంటే మన పిఠాపురం చేసుకున్న అదృష్టం ఏంటంటే మనకి